హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య నోరు అదుపులో పెట్టుకుని తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను విమర్శించే స్థాయి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ కేవలం 43% మాత్రమే రుణమాఫీ అయిందని, ఆలేరు నియోజకవర్గంలో రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమానని ప్రభుత్వ విప్ బీర్ల ఎలయ్యకు సవాల్ విసిరారు. ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఎలయ్య గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మాకు సమాచారం ఉంది. నేను వాట్సాప్లో వారి యొక్క వీడియో కూడా నేను చూడడం జరిగింది. వారి యొక్క మాటలు వింటే చాలా బాధ అనిపించింది. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చిన నేను ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ప్రభుత్వ స్థానం. ఆ స్థానంలో నేను కూడా 2 పర్యాయాలు పనిచేసి ఉన్నాను. బట్ వారి భాష, ఆ స్థాయికి తగ్గ గౌరవాన్ని తగ్గించుకుంటూ వారి భాష అనేది బాగలేదు. గౌరవ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వారు మాట్లాడింది. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న వారు మాట్లాడిన మాటలలో ఒక 6 సార్లు సిగ్గు శరం లేదా అనే మాట మాట్లాడింది. ఏం పద్ధతి అది? నేను ఒక్కటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ విమర్శించే స్థాయి లేదు అంటున్నా, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు ఆ స్థాయి లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకైక వ్యక్తిగా ఒకే ఒక్క వ్యక్తిగా బయలుదేరి అనేక మందిని సమీకరించి అందరికీ అవగాహన కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ జాతికి జాతి పితగా నిలబడ్డ కేసీఆర్ గారి గురించి కానీ, అహర్నిశలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ అకుంఠిత దీక్షతో పనిచేసిన బీఆర్ఎస్ నిలబడ్డ కేసీఆర్ గారి గురించి కానీ, అహర్నిశలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ అకుంఠిత దీక్షతో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడే అర్హత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదనే మాట నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న వారి మాటలలో చాలా జుగుత్సాకరంగా నాకు అనిపించింది. అంటే ఆయన అసలు చదువుకున్నాడు కానీ సంస్కారం ఉండాలి కదండి. పూర్తి సంస్కార రహితంగా వారి మాటలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ విప్ హోదాకి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని నేను వారికి సలహా ఇస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించిన అలవాటు నాకు లేదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు మేము మాట్లాడవలసి వస్తుంది. బీర్ల ఎలయ్య గారు, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. సిగ్గు శరం లేదా అనే పదాన్ని మీరు 6 సార్లు వాడారు. నేను అడుగుతా ఉన్నాను, దేనికి సిగ్గు శరం? దేనికి అని అడుగుతున్నాను. మేము నిరుద్యోగులకు ఎక్కడన్నా బాధలు పెట్టినామా? లాఠీ దెబ్బలు కొట్టినామా? దేనికి జూటా మాటలు చెప్పినామా? అనేక వందల కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మా కేటీఆర్ గారు. ఈరోజు వారు చేసిన తప్పిదమేంటి? ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9కి ముందు వారు ఏమైతే మాట్లాడినారో, ఎన్నికల సమయంలో వారు ఏవైతే మాట్లాడినారో ఆ విషయాలు ఇప్పటికి కూడా పాటిస్తలేదు ఈ ప్రభుత్వం అనే విషయం మీద గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయినారు. గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు ఏమేమి దృష్టికి తీసుకుపోయినారో కూడా బహిరంగంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు. ఎంత అంటే సిగ్గుశరం ఎవరికి ఉండాలనేది ఈరోజు బీర్ల ఎలయ్య గారికి ఇష్టపెడుతున్న వారే ఆలోచించి మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా వారి బాధ్యత వారు నిర్వహిస్తున్నారనే మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను.
మీకు అర్హత లేదనే మాట ఎందుకన్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసిన కేటీఆర్ గారు, 2009లో ఎన్నికైన కేటీఆర్ గారు 2010లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే తప్పనిసరిగా తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి తను మళ్ళీ ఎన్నుకోబడ్డారు. అంటే 2009, 2010, 2014, 2018 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి విపరీతమైనటువంటి బాధ్యత తీసుకొని గొప్పగా పనిచేసిన నాయకుడు మా కేటీఆర్ గారు 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా పనిచేసి ఈ రాష్ట్ర గౌరవాన్ని, ఈ రాష్ట్ర ఘనతని దేశానికి చాటి చెప్పిన, ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కేటీఆర్ గారిది. వారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. స్థాయి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడే భాష సంస్కారవంతమైన భాష మాట్లాడితే బాగుంటుంది. చదువుకుంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. నీ స్థాయికి తగ్గ గౌరవాన్ని తగ్గట్టుగా మాట్లాడండి. మీది ఒక మంచి స్థాయి, ఒక క్యాబినెట్ హోదా మీది, ఆ క్యాబినెట్ హోదా తగ్గట్టుగా మాట్లాడండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆయన అయ్యా కేసీఆర్, ఇదా నీ భాష? అయ్యా, నీ అయ్యా కేసీఆర్ మా తెలంగాణ రాష్ట్రానికి జాతి పిత. ఈరోజు కేసీఆర్ అనే ఆయనే లేకపోతే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాకపోతుండే, ముఖ్యమంత్రి కాకపోతుండే ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఇక మీరు ఎక్కడ ఉంటున్నానో, మీ అడ్రస్ ఎక్కడ ఉంటున్నానో కూడా తెలియదు. స్థాయి మరిచి మాట్లాడుతున్నారనే మాట ఇందుకే అన్న నేను. ఆ పార్టీ మనుగడనే లేకపోతుండే. ఇక్కడ టీపీసీసీ అని వచ్చింది అంటే అది కేసీఆర్ గారి వల్లే వచ్చింది. ఆ టీపీసీసీ నైతిక విలువలు లేవని మాట్లాడుతున్నారు మీరు. నైతికత అంటే తెలుసా అండి మీకు? దాని అర్థం తెలుసా మీకు? మాలాంటి వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడని వాళ్ళని కూడా ఈరోజు మాట్లాడింపజేస్తున్నాయి మీ మాటలనే మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడేది ఏం చేసిరండి నిరుద్యోగులకు? నిన్న వారి స్టేట్మెంట్లో ఈ మాట చాలా స్పష్టంగా మెన్షన్ చేసినారు. వాళ్ళు నిరుద్యోగులకు 30,000 మందికి మేము ఉద్యోగాలు కల్పించినామని చెప్పినారు. కొంచెం నాలెడ్జ్తో మాట్లాడితే బాగుంటుంది బీర్లయ్య గారు. ఎందుకు అంటే ఈ నిరుద్యోగులకు 30,000 మందికి మీరు ఎక్కడైతే మన నిజాం గ్రౌండ్స్లో మీరు నియామక పత్రాలు ఇచ్చినారో ఈ 30,000 మందికి రాత పరీక్షలు నోటిఫికేషన్ ఇచ్చిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ప్రకటించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. కేవలం నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని మీరు తప్పుడు మాటలు, తప్పుడు సమాచారం ఇవ్వడానికైనా ఈ పదవులు మీకు ఇచ్చింది ప్రజలు. ప్రజలు మీతో నమ్మకంతో మీకు ఈ పదవి ఇచ్చినారు, ఈ బాధ్యత అప్పచెప్పినారు. ప్రజానాయకుడు అంటే ప్రజలకు సేవ చేసే నాయకుడు. రాజకీయ నాయకుడు వేరు, ప్రజానాయకుడు వేరు. తేల్చుకోండి మీరు. రాజకీయ నాయకుల, ప్రజానాయకుల తేల్చుకోండి మీరు. ఈ రోజు వరకు నిరుద్యోగులకు అన్యాయం. ఇప్పటికి కూడా నిరుద్యోగులు రోడ్డు మీద ఉండి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉంటే సిటీ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్న పిల్లల్ని కూడా బయటికి గుంజుకొచ్చినది మీ ప్రభుత్వం. వాళ్ళని కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. సెంట్రల్ సిటీ లైబ్రరీలో కూర్చున్న పిల్లల్ని కూడా బయటకు తీసుకొచ్చి మీరు ఈరోజు కొడుతూ ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వ పాలన? ఇప్పుడు చెప్పండి, మీరు ఏ మాట అయితే కేటీఆర్ గారిని అన్నారో 6 సార్లు మాట్లాడినరో ఇది ఎవరికి వర్తిస్తుంది? నైతికత గురించి మాట్లాడింది ఎవరికి వర్తిస్తుంది? ఏదో మాట్లాడేసాం. మెగా డిఎస్సి వేయబోతున్నాం. మీరేం చెప్పారు ఎలక్షన్ల ముందు? మీరేం మాట్లాడినో దానికే చెప్తున్నా. ఇవే మాట్లాడిన వారు. మెగా డిఎస్సి త్వరలో వేయబోతున్నాం. త్వరలో అంటే ఎప్పుడు వస్తుందండి? త్వరలో రాహుల్ గాంధీ గారు స్వయంగా మీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. జాబ్ క్యాలెండర్ చేసేస్తా, 1 సంవత్సరంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఆ నోటిఫికేషన్కి తగ్గట్టుగా నిరుద్యోగులకు న్యాయం జరిగింది లేదు. మెగా డిఎస్సి ఎట్టుపోయిందండి? ఆయన మాట్లాడిన మాట ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ గారి దగ్గర పోయిండ్రు అని అడిగిండు. ఆయన కొత్తగా అద్దె తెచ్చుకోవాల్సిన అవసరమేం లేదు. ఆయన ముఖం పెట్టుకొని ఆయన పోతాడు, ధైర్యంగా పోతాడు, హీరోలాగా పోతాడు. ఈ రాష్ట్రానికి ఆ లక్షల మందికి పిల్లలకి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తిగా పోతాడు. కేటీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్, కేటీఆర్ గారికి ఉన్న పటిమ,
కేటీఆర్ గారికి ఉన్న ఒక బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి ఉందో చూపించండి. ఆయనకు సాటి లేరు, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆయనకు సాటి లేరని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. అటు జిహెచ్ఎంసీ అభివృద్ధి కానీ, టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణాభివృద్ధి, అన్ని పట్టణాల అభివృద్ధులు కానీ, ఐటీ శాఖకు ఆయన చేసిన న్యాయం కానీ, అనేక ఐటీ పరిశ్రమలు, అనేక రంగాలకు సంబంధించిన అనేక కంపెనీలను ఈరోజు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కేటీఆర్ గారిది. వారి గురించి మాట్లాడే అర్హతలు మీకు లేదని మళ్ళొక్కసారి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకో మాట ఆయన మాట్లాడారు, అధికారం పోగొట్టుకొని ఏ ముఖం పెట్టుకొని ఎట్లా మీరు రాజ్భవన్ మెట్లెక్కుతారు అనే మాట మాట్లాడినారు. అధికారం మేము పోగొట్టుకున్నామా? అధికారం ప్రజలు మీ చేతికి ఇచ్చారా? అది మీకు తెలుసు, మాకు తెలుసు. అధికారం మీ చేతికి ఇచ్చారు కదా, మీ చేతికి ఇస్తే మీరు చేసిన ఘనత ఏందో ఒకసారి ప్రకటించండి, మీరు సాధించింది ఏందో చెప్పండి. మాకు ప్రజలు ప్రతిపక్ష పార్టీ హోదానిచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఈరోజు బరాబర్ మేము క్వశ్చన్ చేస్తాం. అధికారం మాకు ప్రజలు ఇచ్చినారు, అధికారం మాకు ఇచ్చినారు. ఆ అధికారంతోనే ఈరోజు మేము గవర్నర్ గారి దగ్గర పోతాం, ఇంకెక్కడికైనా పోతాం. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి మేము పనిచేసుకుంటూ పోతాం. మేము మొదటి నుంచి కూడా మా పార్టీ ప్రకటించింది ప్రజలే మా బాసులను ప్రకటించినాం. ఇప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాలని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. ఏది వస్తే, ఏది నోటికి వస్తే అది మాట్లాడడం పద్ధతి కాదు. రాజ్భవన్ మెట్లు మీ పార్టీ కూడా చాలాసార్లు ఎక్కింది. ఒక దొంగల ముఠాకు అధ్యక్షుడు ఈరోజు నీ పార్టీ అధ్యక్షుడు, ఒక ఉద్యమ నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు. మీకు మాకు పోలిక లేదు. ఇంకొకసారి పోల్చుకొని కానీ మా వాళ్ళ గురించి మాట్లాడితే కూడా బాగుంటుందని చెప్తున్నా. ఇంకొక మాట నిన్న గొప్పగా చెప్పినారు మీరు, మేము రైతు రుణమాఫీ చేసినాం. ఏం చేసిరండి మీరు రైతు రుణమాఫీ? 99,999 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఎంత బడ్జెట్ రిలీజ్ అయింది? ఈరోజు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఎంత బడ్జెట్ రిలీజ్ అయింది? ఎంత చేసినారని మీరు? 43% మాత్రమే రైతులకు ఈరోజు డబ్బులు ముట్టినాయి. బ్యాంకులలో రుణాలు తీసుకున్న రైతులకు వెంటనే పోయి తెచ్చుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడు సంతకం పెడతా అన్నారు. సరే, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు, టైం పడుతుంది. రైతులు అర్థం చేసుకున్నారు, ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. ఈరోజు మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, కానీ ఇచ్చింది కొంతే, చెప్పుకుంది కొండంత. 43% మాత్రం రైతులకే ఈరోజు రుణమాఫీ అందిందనే మాట అబద్ధమా? ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, 8 PACSలు ఉన్నాయి, సహకార బ్యాంకులు ఉన్నాయి. 8 బ్యాంకులలో ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది లెక్క నా దగ్గర ఉంది. వస్తారా మీరు? ఎక్కడన్నా ఓపెన్గా డిస్కషన్ పెడదాం, ప్యానల్ డిస్కషన్ పెడదాం. వస్తారా మీరు? బహిరంగంగా చర్చకు వస్తారా అని అడుగుతున్నాను. రైతు రుణమాఫీ గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇంకో మాట అన్నారు, మీరు రాళ్లతో కొడతారు మమ్మల్ని అని అన్నారు. ఎందుకు కొడతారండి రాళ్లతోని? మేమేం తప్పు చేసినామని కొడతారండి? భవిష్యత్తులో ఎవరిని కొడతారో తెలిసిపోతుంది. ప్రజలు భవిష్యత్తులో ఎవరిని రాళ్లతో కొడతారో తెలిసిపోతుంది. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ, మీరు ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉంటే ప్రజలు ఎవరిని రేపు రాళ్లతో కొడతారో తప్పకుండా తెలిసిపోతుంది. ఏదో ఆషామాషిగా నాకేదో హోదా వచ్చింది, పెద్దల దగ్గర మెప్పు పొందాలి, మార్కులు కొట్టేయాలి, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నాకు మార్కులు వస్తాయి, నా హోదా పెరుగుతుందని ఆలోచిస్తున్నారేమో మీరు. అట్లాంటి తప్పు భావనలో మీరు ఉండకండి. ఎక్కడో మీ పైభాషను మెప్పించుకుంటేందుకు మీరు మాటలు మాట్లాడితే కింద ఉన్న ప్రజలు మాత్రం మీరు ఇందాక ఏదైతే మాట చెప్పారో అది మీకు వర్తిస్తుందనే మాట మర్చిపోవద్దని హెచ్చరిస్తూ ఉన్నాను. మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత లేదని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒక రియల్టర్ నాయకుడి దగ్గర రియల్టర్ నాయకులే ఉన్నారు, ఒక ఉద్యమ నాయకుడి దగ్గర ఉద్యమ నాయకులే ఉన్నారు. మేము ఎప్పుడు ఎవరి దగ్గర పోయి వెంపర్లు ఆడలే, నా పాటలకు రా మేము వెంపర్లు ఆడలే. రాజ్యాంగబద్ధంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి మేము వస్తామని చెప్తే ఆహ్వానించినాం. మేము ఎప్పుడు పోయి నూరా అని పైసలు పెట్టి కొనుక్కోలే మేము. రెండోది, బాజాప్తా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాటికొండ రాజయ్య గారు, ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య గారు నేను ఉద్యమ బాటలో నడుస్తా, కేసీఆర్ గారి బాటలో నడుస్తా అన్నప్పుడు వారి పదవికి రాజీనామా చేయమంటే తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. చరిత్రను మీరు మర్చిపోతున్నారు, మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం. కేవలం తాటికొండ రాజయ్య మాత్రమే కాదు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి వరకు కూడా శాసన సభ స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా టీడీపీ పార్టీలో వారు ఎమ్మెల్యేగా ఉంటే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బాన్స్వాడలో ఎమ్మెల్యేగా గెలిచి కారు గుర్తు మీద గెలిచి వారు మా పార్టీలో పనిచేస్తున్నారు. ఒక నైతికత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈవెన్ మొన్నటి శాసనసభలో కూడా మరి 11 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు చాలా సీరియస్గా మా పార్టీ చెప్పింది, మీరు మళ్ళీ పార్టీలకు రావాలంటే మీ పదవులకు రాజీనామా చేసి రావాలంటే అట్లా కుదరదని చెప్పి వాళ్ళకు వాళ్ళు చర్చించుకొని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చట్ట ప్రకారం వారు పార్టీని విలీనం చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందని చెప్పి వాళ్లకు వాళ్ళే డిసైడ్ చేసుకొని పార్టీని విలీనం చేసిన తప్ప ఎక్కడ కూడా మాకు సంఖ్యాబలం తగ్గిందనో లేకపోతే మా ప్రభుత్వానికి ఏదో ప్రమాదం ఉందనో మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రలోభపెట్టి ఏ ఎమ్మెల్యేని కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేని మేము ఆహ్వానించలేదు. ఈరోజు మీరు చేస్తున్న పని మేము చేయలేదు. సో మీరేం మాట్లాడినరు? రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈరోజు కేటీఆర్ గారు వెంపర్లాడుతున్నారు. అప్పుడు ఎటు పోయింది రాజ్యాంగ పరిరక్షణ అన్నారు. ఇప్పటికి కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము ఒక్కటే మాటకు కట్టుబడినాం, ఒకటే నిబంధనకు కట్టుబడినాం. ఈ పార్టీ ఒకరితోని వేలెత్తి చూయించుకునే పరిస్థితిలో ఉండదు, ఎప్పుడు ఒకటే పద్ధతిలో నడుస్తుంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకొని మీరు మార్కులు కొట్టేయడానికి ఏ దోస్తే అది మాట్లాడేసి ఇంకేదో సాధిస్తాననుకుంటే అది కళ. ఇంకొకసారి కేటీఆర్ గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊరుకునేది లేదని చెప్పి ఈ సమావేశం సందర్భంగా మీకు తెలియజేస్తాము.